కాకినాడ తునిలో మిస్ అయినటువంటి 3 సంవత్సరాల పాప జాన్వి జాడ ఇప్పటి వరకు కూడా తెలియలేదు. దాదాపుగా వారం రోజులు కూడా కావస్తుంది. అయితే ఇప్పటి వరకు ఏదైతే జాన్వితో మిస్ అయినటువంటి కుక్క ఏదైతే ఉందో కూడా కుక్క బుధవారం రోజు తిరిగి ఇంటికి వచ్చినప్పటికీ కూడా పాప జాడ అనేది కూడా తెలియకపోవడం అయితే అటు తల్లిదండ్రులు కావచ్చు, గ్రామస్తులను కావచ్చు ఎంతో బాధకు గురి చేస్తుంది. అయితే ప్రస్తుతానికి కూడా అటు జాన్వి కోసం దాదాపుగా 200 మంది పోలీసులు కూడా అటు గాలింపు చర్యలు చేపడుతున్న పరిస్థితుల్లో కూడా ఎలాంటి ఆధారాలు కూడా దొరకడం లేదు. అయితే జాన్వికి ఏమైంది, ఎక్కడికి వెళ్ళింది, అటు 3 సంవత్సరాల పాప నడుచుకుంటూ కూడా అంత పెద్ద అడవిలో ఎలా వెళ్ళింది అనే దానిపైన కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈరోజు ఏదైతే జాన్వి పెంచుకున్నటువంటి కుక్క ఉందో ఆ కుక్క కూడా వెళ్ళి వచ్చిన సందర్భంలో కూడా దాన్ని బంధించడం జరిగింది. దానికి ఈరోజు జీపీఎస్ ట్రాకర్ని అమర్చబోతున్నారు. అది ఎక్కడికి వెళ్తుంది, అది అంటే ఎక్కడికెక్కడికి వెళ్తుంది, ఆ ప్లేస్లన్నీ కూడా గాలింపు చర్యలు చేపట్టాలని కూడా అటు పోలీసులు చూస్తున్నటువంటి పరిస్థితుల్లో పాప జాన్వి వాళ్ళ తండ్రిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ అయితే చేపడుతున్నారు. అయితే ఇప్పటి వరకు కూడా గత వారము శనివారం 3 గంటలకి మిస్ అయినటువంటి పాప ఆచూకీ ఎక్కడా దొరకకపోవడము, అటు దీనికి సంబంధించి కూడా పోలీసులు, అటు అడవి శాఖ సిబ్బంది కావచ్చు, అటు మిగతా గ్రామానికి సంబంధించిన స్థానికులు కావచ్చు పాప కోసం అటు గాలింపు చేపడుతున్న సందర్భంలో కూడా ఎలాంటి ఆచూకీ కూడా తెలియకపోవడము, అటు పాపకి ఏమైంది అనే దానిపైన కూడా అసలు వివరణ రాకపోవడం పట్ల కూడా ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అటు చూసుకున్నట్లయితే పాప తల్లిదండ్రులు కూడా వాళ్ళకి ఎలాంటి గొడవలు లేవు అని చెప్తున్నారు. కాకపోతే తన తల్లి చెప్పిన ఏదైతే జాన్వి ఉందో వాళ్ళ తల్లి చెప్పిన సమాధానం ప్రకారం కూడా ఇదివరకు కూడా ఒక కారు కొనుగోలు చేసిన సందర్భంలోనే ఒక చిన్న గొడవ అయిందని కూడా చెప్పుకొస్తున్నారు. అయితే ఇప్పటి వరకు కూడా పాప మిస్ అయిన దగ్గర నుంచి కూడా అటు తల్లిదండ్రులు పాప ఎక్కడికి వెళ్ళింది, కిడ్నాప్కు గురైందా, లేకపోతే ఇంకేదైనా కారణాలు ఉన్నాయా, పాపకు సంబంధించినటువంటి దానిపైన కూడా అటు పోలీసులు విచారణ చేపడుతున్నారు. అయితే ప్రస్తుతానికి కూడా కుక్క తిరిగి వచ్చిన తర్వాత ఏదైతే జాన్వి వాళ్ళ కుక్క జాన్వి మిస్ అయినప్పటి నుంచి కనబడకుండా ఉందో ఆ కుక్క బుధవారం తిరిగి రావడం జరిగింది. దాంతో కూడా అటు వాళ్ళు అంటే కుటుంబ సభ్యులు కావచ్చు, పోలీసులు కావచ్చు కొంచెం ఊపిరి పీల్చుకున్న పరిస్థితుల్లో కూడా అటు కుక్క తిరిగి వచ్చినా ఎలాంటి లాభం లేకపోవడము, అది కొంత దూరం వెళ్ళి అంటే బుధవారం తిరిగి వచ్చి గురువారము అడవిలోకి వెళ్తున్న సందర్భంలో కూడా కొంత దూరం వెళ్ళి ఆగిపోయి మిస్ అవ్వడం జరిగింది. అయితే పోలీసులు కూడా డ్రోన్ల సహాయంతో అడవి అంతా కూడా గాలిస్తున్నప్పటికీ కూడా ఎలాంటి సమాచారం అయితే దొరకట్లేదు. కానీ జాన్వి మిస్ అయ్యి అంటే శనివారం 3 గంటలకు జాన్వి మిస్ అయిన సందర్భంలో కూడా ఒక వ్యక్తి చూశానంటూ కూడా ఎవరైతే చెప్పారో తను పాపని తీసుకునే సందర్భంలో కూడా తను అంటే దగ్గరికి వెళ్తున్న సందర్భంలో కూడా కుక్క అరిచిందని, పాపతో పాటే కుక్క ఉందని కూడా అతను చెప్తున్నటువంటి పరిస్థితుల్లో కూడా పోలీసులు కూడా అంటే ఎన్నో అనుమానాలు రేకెత్తుతున్నాయి. 50 ఎకరాలు ఉన్నటువంటి పామాయిల్ తోటలో పాప నడుచుకుంటూ వెళ్ళే సందర్భాలు లేవు కాబట్టి మనం చాలా వీడియోస్ అంటే ఇప్పటివరకు వచ్చినటువంటి వీడియోస్ చూస్తున్నాము. అటు పామాయిల్ తోటలో కూడా చాలా వరకు పొదలుగా ఉన్నటువంటి సందర్భాలు ఉన్నాయి. దాంట్లో కూడా పాప 3 సంవత్సరాల పాప నడిచే అవకాశం ఉండదు కాబట్టి అంటే పాప కొంత దూరం వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి ఫారెస్ట్లోకి అంత చిన్న పాప వెళ్ళే అవకాశం ఉండదు. అంటే మధ్యలోనే ఎవరైనా తీసుకువెళ్ళారా అనే అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఈ రోజు కూడా అటు జాన్వి తండ్రిని కావచ్చు, తల్లిని కావచ్చు, కుటుంబ సభ్యులను కావచ్చు వీళ్ళందరినీ కూడా పోలీసులు విచారిస్తున్నారు. అటు డాగు కూడా అటు జీపీఎస్ ట్రాకర్ని అమర్చుతున్నారు. అది ఎక్కడెక్కడికి వెళ్తుంది, ఎక్కడెక్కడికి అంటే పాపతోనే ఉంది కాబట్టి పాప వెళ్ళిన ప్లేస్లో కూడా కుక్క వెళ్తుందేమో అన్న ఆలోచనతో కూడా జీపీఎస్ ట్రాకర్ని పోలీసులు కుక్కకి అమర్చుతున్నారు. అయితే ఈ రోజైనా అటు పాప ఆచూకీ తెలుస్తుందా, కనీసం పాప మిస్ అయినప్పుడు తన వంటి మీద ఉన్నటువంటి ఏవైతే వస్తువులు ఉంటాయో ఆ వస్తువులైనా ఎక్కడైనా కనపడినట్లయితే పాప ఆచూకీ తెలుస్తుంది. కానీ ఇప్పటి వరకు కూడా అలాంటి ఆచూకీ కూడా ఎక్కడా తెలియలేదు. అటు ఫారెస్ట్ అధికారులు కావచ్చు, పోలీసులు కావచ్చు, అటు ఎస్డిఆర్ఎఫ్ బృందాలు కావచ్చు వీళ్ళందరూ కూడా ఎంతో శ్రమిస్తున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా ఎలాంటి ఆచూకీ అయితే పాపది తెలియకపోవడము అటు నిరాశకు గురి చేస్తుందనే చెప్పుకోవచ్చు. అయితే పోలీసులు కూడా ఎలాగైనా జాన్విని వెతికి తెచ్చి వాళ్ళ తల్లిదండ్రులకు అప్పగించాలనే శ్రమతోటే వాళ్ళందరూ కూడా పనిచేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఎక్కడా కూడా క్లూ దొరకకుండా ముందుకు కొనసాగలేరు కాబట్టి వీళ్ళంతా కూడా అంటే వేరొక కోణంలో కూడా వీళ్ళు విచారణ చేపడుతున్నటువంటి పరిస్థితుల్లో కూడా అటు
తల్లిదండ్రులను కూడా వాళ్ళు విచారణలో భాగం కూడా వాళ్ళను విచారిస్తున్నారు. అయితే ప్రస్తుతానికి కూడా చాలా మందికి ఇక్కడ చాలా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 3 సంవత్సరాల పాప మిస్ అయ్యి దాదాపుగా 6 రోజులు కావస్తుంది. కానీ ఇప్పటి వరకు కూడా చిన్న క్లూ కూడా అంటే తనకి ఏదైనా అడవిలోకి వెళ్ళిన సందర్భంలో కానీ ఎవరైనా కిడ్నాప్ చేసిన సందర్భంలో కానీ ఆ పిల్ల మిస్ అయినట్లయితే ఎక్కడో ఒక దగ్గర ఒక ఆచూకీ ఖచ్చితంగా దొరుకుతూ ఉండేది. కానీ పాప గురించి ఎలాంటి ఆచూకీ దొరకట్లేదంటే ఇక్కడ ఏదో మిస్టరీ ఉంది, అంటే పాపకి సంబంధించి కూడా ఏదో జరిగిందని కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చిన్న పాప అటు 50 ఎకరాలు ఉన్నటువంటి పామాయిల్ తోటలో నడుచుకుంటూ వెళ్ళే అవకాశం అయితే తప్పకుండా ఉండదు. అందులోనూ పక్కనే ఉన్నటువంటి ఫారెస్ట్లో, అంత పెద్ద ఫారెస్ట్లో ఎక్కి అంటే పెద్దవాళ్ళు ఎక్కడానికి కూడా అక్కడ అంటే వెళ్ళడానికి కూడా దారి లేనటువంటి అడవిలోకి చిన్న పాప ఎలా వెళ్తుంది, నడవడానికి సరిగా రాని పరిస్థితుల్లో కూడా తను అంత పెద్ద అడవిలోకి ఎలా వెళ్తుంది అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితుల్లో కూడా పోలీసులు మరొక కోణంలో కూడా దీన్ని ఇంట్రాగేషన్ చేయబోతున్నారు. అయితే ప్రస్తుతానికి కూడా అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యేలు కావచ్చు, వీళ్ళంతా కూడా వచ్చి తల్లిదండ్రులకు భరోసా ఇస్తున్నటువంటి పరిస్థితుల్లో జాన్వి జాడ దొరుకుతుందా అనే దానిపైన కూడా ఆశలు రోజు రోజుకి తగ్గిపోతున్నాయనే చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతపు పరిస్థితుల్లో కూడా ఇప్పటికీ అంటే ఇన్ని రోజుల వరకు కూడా ఒక చిన్న పాపని పట్టుకోలేకపోయారు అనే విమర్శలు కూడా వినబడుతున్నాయి. అంటే ఇప్పటి వరకు ఎలాంటి క్లూ దొరకకపోవడం కూడా అటు పోలీసులకు కూడా ఇది ఒక పెద్ద సవాలుగా మారిందనుకోవచ్చు. అయితే ఇప్పటి వరకు అంటే 200 పోలీసు బలగాలు కావచ్చు, ఎస్డిఆర్ఎఫ్ బృందాలు 20 బృందాలుగా కూడా విడిపోయి పాప కోసం వెతుకుతున్నారు. అటు అడవి శాఖ కూడా పెద్ద పెద్ద డ్రోన్లను అంటే అడవి పైన వాళ్ళకు పట్టుంటుంది కాబట్టి అడవిలో కూడా ఏవైనా ఆ డ్రోన్ల ద్వారా కూడా సహాయం చేయొచ్చు అంటూ కూడా వాళ్ళు కూడా శ్రమిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పటి వరకు కూడా ఎలాంటి ఆచూకీ తెలియలేదు. అటు పాప మిస్ అయినప్పుడు కూడా పాపతో పాటు మిస్ అయినటువంటి కుక్క తిరిగి వచ్చినప్పటికీ కూడా ఎలాంటి ఆచూకీ దొరకలేదు. అయితే కుక్క తిరిగి వచ్చినటువంటి సందర్భంలో కూడా కుక్క వంటి పైన విపరీతమైనటువంటి గాయాలు ఉండడం కూడా గుర్తించారు. అంటే ఆ దెబ్బలు ఎందుకు తగిలాయి, ఎవరైనా కిడ్నాప్ చేసేటప్పుడు ఆ పాపకి అంటే ఆ పాపని తీసుకువెళ్లే సందర్భంలో కూడా కుక్క పైన ఏదైనా దాడి చేశారా, లేదంటే అడవిలోకి ఫారెస్ట్లో పామాయిల్ తోటలకు వెళ్ళినప్పుడు కూడా అంటే ఏదైనా అడవి జంతువులు వచ్చి పాప మీద దాడి చేసేటప్పుడు కుక్క ఏదైనా అడ్డు వెళ్ళి అడ్డును ఆపే సమయంలో కుక్కకి ఏదైనా గాయాలు అయ్యాయా అనే దానిపైన కూడా ఆ కోణంలో కూడా ఇప్పుడు చాలా మంది ఆలోచిస్తున్నటువంటి పరిస్థితుల్లో పాప జాడ ఇంకెన్ని రోజులకు దొరుకుతుంది అంటే తల్లిదండ్రులు కూడా ఆశని వదిలేసుకుంటున్నటువంటి పరిస్థితుల్లో కూడా అందరూ పాప దొరకాలని కోరుకుంటున్నారు. అటు తల్లిదండ్రులు కూడా వాళ్ళ బాధని దిగమింగుకుంటూ కూడా జాన్వి ఎప్పుడు తిరిగి వస్తుందంటూ కూడా శోక మునిగిపోయినటువంటి పరిస్థితుల్లో కూడా అటు పోలీసులు కూడా ఆశ వదలకుండా అంటే చేతులు తను దొరుకుతుంది అంటే తల్లిదండ్రులకి అప్పచెప్పాలనే ఆశతోనే వాళ్ళందరూ కూడా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితుల్లో కూడా రోజు రోజుకి అంటే రేపటితో సహా పాప రేపు అంటే శనివారం రోజు 3 గంటల సమయంలో కూడా జాన్వి మిస్ అయింది. దాని తర్వాత రేపటితో 7 రోజులు కావస్తుంది. కానీ ఇప్పటి వరకు కూడా చిన్న ఆచూకీ కూడా ఎక్కడ దొరకకపోవడము ఇదొక కేసు అనేది సవాలుగా పోలీసులు మారిందన్నప్పటికీ కూడా అటు స్థానికులు కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా పాప ఏమై ఉంటుంది అనే దానిపైన కూడా ఒక క్లారిటీలకి రాలేకపోతున్నారని చెప్పుకోవచ్చు. అటు తల్లిదండ్రులు కూడా ఇప్పటి వరకు కూడా ఆలోచిస్తున్నటువంటిది వాళ్ళకి ఎలాంటి పగలు లేవు, ఎవరితో కూడా గొడవలు లేవు. అలాంటి సందర్భంలో పాపని ఎవరు కిడ్నాప్ చేస్తుంటారు, కిడ్నాప్ చేసినట్లయితే ఎవరైనా ఎక్కడికి తీసుకువెళ్ళి ఉంటారు, ఎక్కడో ఒక దగ్గర దొరుకుతుంది కదా అనే భావనతోనే ఉన్నారు. కానీ ఇప్పటి వరకు కూడా ఉన్నటువంటి పరిస్థితిలో పాప పైన ఆశలు వదుకోవాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతుందని చెప్పుకోవచ్చు. కానీ అంటే దీన్ని ఇప్పటి వరకు కూడా పోలీసులు కావచ్చు, అడవి శాఖ కావచ్చు, వీళ్ళందరూ కూడా వెతుకుతున్నప్పుడు ఎలాంటి క్లూలు దొరకలేదు. కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో కూడా వేరొక కోణంలో విచారణ చేసే అవకాశం ఉంది. అటు కుక్కకు కూడా GPS ట్రాకర్ని అమర్చినటువంటి పరిస్థితిలో కూడా ఎలాంటి క్లూస్ దొరుకుతాయి, ఈ రోజుకైనా పాప ఆచూకీ దొరుకుతుందా లేదా అనే దానిపైన అయితే ఒక క్లారిటీ రావాల్సింది. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.